సార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం గా అంటే పరిపాలన చూసుకోకుండా ఇంకా ఎందుకు ఫ్యామిలీ విషయాల్లో అండ్ అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ మధ్యలో జరుగుతున్న వివాదాల్లోకి మాట్లాడుతున్నారు. అంటే ఆయన ఏది మాట్లాడినా ఇటే ఆపాదిస్తున్నారు అల్లు అర్జున్ కి. సో అవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు సార్? యాక్చువల్ గా అయితే పవన్ కళ్యాణ్ చాలా పీక్ కి వెళ్ళిపోయిన టైంలో వచ్చాడు, ఇంట్రడ్యూస్ అయ్యాడు ఎవరు, బన్నీ. ఓకే, సో అతను పెద్ద పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఓవరాల్ గా జనాలు నెటిజన్స్ గొడవ పెట్టి రకరకాల తమ్లైన్లు పెట్టి వస్తున్నాయి కదా, ఆ వచ్చినప్పుడు ఇంకా అతను ఏం మాట్లాడిన నోట్లోంచి దీనికి ఆపాదిస్తున్నారు. యాక్చువల్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు, అతను పరిపాలన మీద కాన్సన్ట్రేట్, పొద్దున్న లేచిన కానీ ఆఫీస్కి వెళ్తున్నాడు, కంప్లీట్ చూసుకుంటాడు. అందులో నా పోర్ట్ఫోలియో పెద్దది అది. సో అన్ని చాలా చూసుకోవాలి. ఎక్కడికో వెళ్ళి ఏదో సందర్భంగా ఎంత కాదనుకున్న సబ్ కాన్షియస్ గా ఒక గొడవ ఉంది, వీళ్ళ ఫ్యామిలీ మీద బ్యాడ్ మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే అది మనసులో వస్తుంది. దాన్ని సందర్భోచితంగా మాట్లాడే అవకాశం ఉంది. ఉన్నా కూడా ఉన్నదాన్ని అతని శ్రేయోభిలాషులు ప్రజలు, పవన్ కళ్యాణ్ అంటే ప్రస్తుతం అందరికి ఇష్టం కాబట్టి ఆ ఇష్టలు అందరూ ఏమంటున్నారంటే బయట, అది కూడా 2-3 చూశాను నేను, అనవసరంగా ఈ గొడవల్లో వెళ్ళవలసినంత అవసరమా, బికాజ్ మంచి పేరుతో ఫుల్ స్వీప్ చేసి గెలిచావు ఇండియాలో ఫస్ట్ టైం. సో అటువంటిప్పుడు ఓన్లీ కాన్సన్ట్రేట్ చేయి హీర్ అంటే, నువ్వు చేయట్లేదని ఏంటి, చేస్తున్నాడు, చేసింది వెళ్ళిన చోట ఏమన్నా ఇలాగా మన అటవీ శాఖతో కర్ణాటకలో ఏదో మాట్లాడాడని చెప్పేసి దీనికి ఆపాదించారు కొద్దిగా. అది ఉంటుంది. అది ఇక్కడ ఒక విధంగా అంటే సేఫ్ గా చంద్రబాబు నాయుడు సేఫ్ అయిపోయాడు. వాళ్ళు చేసే పనులన్నీ వైఎస్ఆర్సీపీ చేసిన అగాత్యాల గురించి చెప్తారు. ఇక్కడ ఏముంది, ఇతను ఏముందంటే ఈ ఫ్యామిలీ కూడా రావటం వలన ఇది చెత్త. ఇది యాక్చువల్ గా అతను సినిమా చేసుకోవటం ఏంటి, అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటుంటే వీళ్ళ చిరంజీవి గారికి ఆపాదించడం అనేది అంత ఈక్వల్ గా, మీరు యాక్చువల్ గా మీతో ఈక్వల్ కదా అతను. నిజంగా యాక్చువల్ చెప్పాలంటే ఫ్యాన్స్ కాదు కానీ వయసు ప్రకారంగా ఇంకా అతను ఇంకా బచ్చే కదా, ఎవరు బన్నీ. అతనికి అనుకోకుండానో అనుకున్నట్టు మంచి నటుడుగా పేరు వచ్చింది, నేషనల్ అవార్డు వచ్చింది, ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది, ఇంకో సినిమా తయారవుతుంది. సో ఆ విజయ గర్వంతో కూడా ఉండొచ్చు, తప్పి కుర్రోడు. అదే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పాట కూడా ఉంటుంది, యవ్వన గర్వం అని. ఇప్పుడు యవ్వనంలో ఉన్నప్పుడు చాలా గర్వం ఉంటుంది, అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి కానీ ఇలా నడుస్తూ ఉంటారు భూమికి. ఎంత బాగుంటుందో త్యాగరాజు కృతి ఏదో పాడుతూ ఉంటుంది తను, ఇప్పుడు నా దగ్గర వస్తూ ఉంటాయి అనమాట, యవ్వన గర్వం అని అంటూ ఉంటాం అనమాట. అలాగా ఆ యవ్వన గర్వం ఉంటుంది, వండుకుంటే అక్కడ కూడా వెళ్తుంది. సో హీఈస్ ఇన్ టు ద టాప్ ఆఫ్ ద వరల్డ్ టుడే, ఎవరు బన్నీ. ఓకే, ఎందుకంటే పవన్ ఫీల్డ్ లో లేడు కాబట్టి ఇంకో 2 సినిమాలు ఉన్నాయి, అవి కూడా అతను కొడతాయి. ఓకే, అతను ఏం మాట్లాడినా కూడా దీనికే పెడుతున్నారు. ఇప్పుడు నాగబాబు అంటే కనీసం ఎమోషనల్ క్యారెక్టర్ కాబట్టి ఏదేదో మాట్లాడు, దానికి కూడా చెత్త తమ్నైల్ని పెట్టేస్తున్నారు. వీళ్ళిద్దరికి డైరెక్ట్ గా వీళ్ళు వెళ్ళి నాగబాబుని చూసినట్టు. అవన్నీ కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదని నెటిజన్స్ కూడా 50% తెలుసు. పెట్టే తమిళైన ఒకటి, లోపల చెప్పేది ఒకటి వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఆల్రెడీ. అయినా కూడా చాలా మంది నమ్మేవాళ్ళు నమ్ముతారు. అది ఎఫెక్ట్ ఇస్తుంది, నీ యొక్క పరిపాలనకు ఎఫెక్ట్ ఇస్తుందని కొంతమంది శ్రేయోభిలాషులు అన్న మాటలు కూడా బయటకు వచ్చినాయి. అది కరెక్టే. దానికి ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేస్తాడు అతను, డోర్ మూసి కూర్చోవాలి. ఎలా కూర్చుంటాడు? ఇది డిప్యూటీ సీఎం, మంచి డిపార్ట్మెంట్, ఈజ్ డూయింగ్ వెల్, మంచి మంచి ఆఫీసర్లు కావాలని పెట్టుకుంటున్నాడు. వాట్ ఎల్స్ యూ విల్ డూ ఇట్? పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యూ టాక్ ఇన్ హీస్ షూస్ అంటారు. అతనిలో వెళ్ళి పరకాయ ప్రవేశం చేసి మాట్లాడాలంటే ఐ థింక్ ఈజ్ డూయింగ్ వెల్. కాకపోతే ప్రతి చిన్న మాటనే బోధోద్దలు వేడి చూపించేస్తారు. ఎక్కడికి వెళ్ళకూడదు అనమాట. వెళ్ళ కూడా అసలు మాట్లాడకూడదు. ఎలా ఉంటాడు అతను? ఎమోషనల్ క్యారెక్టర్. ఎక్కడ జరిగినా కూడా మాట్లాడతాడు. ఆ భావంలో ఉన్న నిజాయితీ నిబద్ధతలు ఎంత ఉన్నాయనేది ఇంకా 2-3 సంవత్సరాల తర్వాత తెలియదు. కానీ మనకి మాట్లాడేది ఎప్పటి మటుకు డెఫినెట్ గా ఎమోషనల్ గా, ఫోర్స్ఫుల్ గా, ఒక అభ్యుదయ భావాలని సపోర్ట్ చేసే ఒక వ్యక్తిగా మాట్లాడతాడు. నేర్చుకునే తత్వం ఉన్నట్టు కూడా మాట్లాడతాడు. నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను నేను యాక్చువల్గా. ఇది నాట్ అవుట్ ఆఫ్ ఫేవర్ కింద కాదు. జనరల్ గా అతను కొంచెం ఎమోషనల్ గానే మాట్లాడతాడు. ఇన్ఫాక్ట్ వాళ్ళ ముగ్గురు ఎమోషనలే. ఇతను వాళ్ళ ఎమోషనల్ డైల్యూట్ ఎందుకు అయిపోయినాయంటే వాళ్ళ గురించి బాగా తెలిసిపోయింది బయటికి. ఒక చిరంజీవి గారి గురించి కానీ, నాగబాబు గురించి కానీ, ఇతని గురించి ఇంకా ఫుల్ గా తెలీదు. వాళ్ళకి యాక్టర్ గానే తెలుసు వాళ్ళకి. ఓకే, ఈ 10 సంవత్సరాలు కూడా ఎమోషనల్ గా మాట్లాడేది, అన్యాయాన్ని ఎదిరిస్తాను అనే మాట్లాడేది తప్ప ఇంకేం మాట్లాడలేదు. అంతకు మించి అతని మీద బ్యాడ్ లేదు. బ్యాడ్ అల్లా ఉన్నదల్లా ఏం చూపించేవాడు జగన్, 3 పెళ్లిళ్ళు. అది నీకెందుకు 4 పెళ్లి చేసుకోండి. ఒక్కొక్కరు దుబాయ్ రాజు అయితే 15 పెళ్లి చేసుకుంటారు.
50 మందికి అంటారు. నీకైతే ఆడికి ఒప్పుకుందో డబ్బు ఉంది. ఇక్కడైతే కనీసం పెళ్లి చేసుకుని వాళ్ళకి న్యాయం చేశాడు కదా. నేను అది కూడా చాలాసార్లు చెప్పాను. ఫస్ట్ అమ్మాయికి కొంచెం ట్రబుల్ చేయడం ట్రై చేశాడు, కుదరలేదు అది. తర్వాత అందరికీ పిల్లలు పుట్టిన ప్రతి అమ్మాయికి న్యాయం చేశాడు. అతను ఒక్కొక్కరి మనసు బాడీ కెమిస్ట్రీ కలగకపోవచ్చు, మెంటల్ ఫ్రీక్వెన్సీస్ కలగకపోవచ్చు, అది అతని ఇష్టం. కానీ దానికి ఇది ప్రజలకు జరిగే అన్యాయం. అతను ఎవరు ఏ అమ్మాయికి అన్యాయం చేయలేదు. స్వయం తెలుసు మీకు, ముగ్గురు అమ్మాయిలు కూడా ఎవరికి అన్యాయం చేయలేదు. అన్యాయం చేస్తే డైవర్స్ అయిపోయిన రేణుదేశే అస్తమానం ఎందుకు వస్తాయి ఇక్కడికి? ఏదో విధంగా మళ్ళీ కలిసిపోదాన్ని ట్రై చేసింది దాన్ని, కానీ కలవడు అతను. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ప్రాక్టికల్గా. ఇప్పుడు ఉన్న అమ్మాయి కూడా చాలా మంచి ఆవిడ. ఎన్నో ఉంటాయి, అవన్నీ మనం దూరిపోయి లోపలికి వెళ్ళిపోయి బెడ్రూమ్లోకి వెళ్ళి అలా మాట్లాడకూడదు. బికాస్ ఇట్ ఈస్ హిజ్ లైఫ్ ఫైనల్లీ కదా. సో మనం ఈ లెవెల్లో మాట్లాడడం చాలా చాలా ఎక్కువ. కాకపోతే అతను ఈ బన్నీ ఇది ఉన్నాయి కదా, కొంచెం కన్ఫ్యూజ్డ్ కామెంట్స్ అవిని, ఆ కామెంట్స్ లోకి అతను దూరుస్తున్నారు జనరల్గా. అతనే అనలేదు, ఇప్పటి వరకు ఒక మాట అనలేదు. చూపించండి, ఎక్కడ అనలేదు. ఏదో ఒక చోట అడవికి సంబంధించి మాట్లాడినప్పుడు హీరోలు కూడా హీరోయిజం యాంటీ హీరోలా చూపిస్తారు, వాళ్ళే స్మగ్లర్లుగా చూపిస్తున్నారు అని చెప్పేసి అన్నాడు. అది తను యాదృచ్ఛికంగా అనేసాడు. బికాజ్ అతను యాక్ట్ చేసిన సినిమా పేరే కుటుంబ శంకర్ అని ఇందాక ఎవరు చెప్పినట్టున్నావు. అదేవిధంగా రౌడీ ఎమ్మెల్యే రామారావు గారు యాక్ట్ చేశారు, మోహన్ బాబు యాక్ట్ చేశాడు, సోమన్ బాబు యాక్ట్ చేశాడు, కేడి నెంబర్ 1 మళ్ళీ. అలాంటి మరి అంటే అటు కేడియాడు. మరి మీరు ఎవరు ఎటువంటి ఆదర్శాన్ని ఇస్తారు, మీరు ఎటువంటి సంకేతాలను ఇస్తారు మీరు టు యువర్ ఫ్యాన్స్ అట్లీస్ట్? అలా అందరూ యాక్ట్ చేశారు. అవి జస్ట్ సినిమాగానే చూడాలి. అది కొంచెం ఇప్పుడు బాగా హిట్ అయింది కాబట్టి, మనీకి హిట్ అయింది కాబట్టి ఆ ఉద్దేశంతో చెప్పుకుంటే ఉండొచ్చు. అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ కూడా మనిషే కదా, ఉప్పు కారము తింటున్న మామూలు మనిషే. ఓకే, సినిమా ఫీల్డ్లో మంచి ఇమేజ్ సంపాదించుకుని ఎక్కడికైనా మీటింగ్ పెడితే లక్షల కొద్ది జనం వచ్చి అంత ఇమేజ్ సంపాదించుకున్నాడు. దానికి చాలా మంది ఏడుస్తూ ఉంటారు. ఏం చేస్తావు మరి, అతను వచ్చింది అదృష్టం. మోడీయే పడిపోయాడు దానికి. ఇంటెలిజెంట్ రిపోర్ట్ వెళ్తుంది అక్కడికి. పవన్ కళ్యాణ్కి ఎంతమంది వచ్చారంటే 4 లక్షల మంది వచ్చారంటారు. జగన్కి ఎంతమంది వచ్చారు? 4,000 మంది వచ్చారంటారు. మిగతా 60,000 మంది డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారంటే బస్సుల మీద అంటారు. జగనే కాదు, చంద్రబాబు నాయుడు అందరూ కూడా డబ్బులు ఇచ్చి పట్టుకొస్తారు. లేకపోతే జగన్ లేనప్పుడు ఖాళీ కుర్చీలు ఉంటాయి కదా బిఫోర్ మీటింగ్, అవి ఏమో ఈనాటేస్తుంది. వీళ్ళు వచ్చి సాక్షి వచ్చి వాళ్ళు ఖాళీ కూర్చుంటే వాళ్ళు వేస్తారు అనమాట. ఇది ఎవరికి ఇది అన్ని తెలిసినవి. జెన్యున్ గా జనాలు వచ్చేది పవన్ కళ్యాణ్కి ఈ రోజు కూడా. అతనికి ఖాళీ సీట్లు ఉండవు. ఒక్క మీటింగ్ చూపించండి, అది అంత అదృష్టం ఉంది, ఇమేజ్ ఉంది. మోడీయే పడిపోయాడు. అతనికి అలా దగ్గర పెట్టుకోవడం కారణం ఏంటన్నారు? రేపు పొద్దుట ఎప్పటికైనా ప్లస్ కాపుల్ మెజారిటీ ఈజ్ మోర్ 27-37% ఉన్నారు వాళ్ళు. అర్థమైందా మీకు? అంచేది వీళ్ళకి చేయడంలో చాలా ఒక సీక్రెట్ బిహైండ్ ద ఎంటైర్ ఏదంటే ఇదే, దే ఆర్ మోర్ ఓటర్స్. ప్లస్ ఏమో దానికి సంబంధించిన రిప్రజెంటేటివ్ ఉన్నాడు ఆల్రెడీ. చిరంజీవి ఎలా లేడు సీన్లను, పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాడు అతను. అర్థమైందా? ఇప్పుడు రేపు 2 సినిమాలు అన్నారు, 2 సినిమాల తర్వాత ఇంకా రానంటున్నాడు. మళ్ళీ ప్రజల కోరిక మీద ఒక సినిమా చేస్తాను వచ్చాడు, దున్నేస్త సినిమా. ఇది పెర్మనెంట్ కాదు. ఐ విష్ యూ విల్ డూ ఇట్. ఈ సినిమాలు అయిపోయిన తర్వాత 2 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక బ్యూటిఫుల్ మూవీ వచ్చాడు ఇంకో దగాడేస్తుంది. మనం ఐడియాలు ఇస్తా ఉంటాం కదా, కొత్తగా మళ్ళీ ఐడియా ఇస్తున్నాం అన్నమాట. అర్థమైందా? ఏం తప్పలేదు. సినిమాలో ఉన్నప్పుడు సినిమాకి సెకండరీ ఇచ్చినా కూడా ప్రజలకు అందరూ నిజంగా కోరుకుంటున్నారు లేదు, ఓటింగ్ పెడితే నువ్వు మళ్ళీ ఒక సినిమా చేయమంటారు, చేస్తాడు. ఏముంది, ఒక 6 నెలల్లో అప్పుడు ఒక 5 ఇస్తే సినిమా అయిపోతుంది. మొత్తం 100 రోజులు హీరో ఉన్న అవసరం లేదు. అది ఆ విషయం అతనికి తెలుసు. మలయాళం చూసి నేర్చుకోవాలి. మలయాళం ఫిలిం చూసి వాళ్ళు మాక్సిమం 20 రోజులు ఇస్తారు. మోహన్ లాల్ వాళ్ళను 20. నాకు షాప్ అని చెప్పేది, ఏంటి సార్ ఇక్కడ 50 రోజులు అడుగుతున్నారు నువ్వు 60 రోజులను? కోకిల సినిమాకి నేను 15 రోజుల్లో సినిమా ఫినిష్ చేసి 60 రోజుల్లో 4 సినిమాలు చేస్తానని అంది. అంటే మీరు జస్ట్ ఒక గార్డెన్లోకి వెళ్ళి ఇలా కెమెరా తిప్పేసి పాట అయిపోతాను. మేము అలా పాట తీయాలంటే 10 రోజులు తీస్తాం. అలా మేఘాల మీద పాడుకునేటిగా అయిపోద్ది. ఒక రోజు ఒక పాట. తెలుగు వాళ్ళు అలా తీరు, తెలుగు వాళ్ళకి చాలా కావాలి మెటీరియల్, అంతా కావాలి, వాళ్ళకి గిట్టుబాటు కావాలి ప్రజలకి. తర్వాత నువ్వు వేసుకున్న బట్టలు ఎన్ని డ్రెస్సులు మార్చింది ఇది లెక్కేసుకుంటూ ఉంటారు మన వాళ్ళు. అంచేత ఏ కలర్ కాదు, ఎంత కాస్ట్లీ ఉంటుందో మళ్ళీ పట్టుకు చూస్తారు వాళ్ళు. స్క్రీన్ మీదకి వెళ్ళనిస్తే వీళ్ళకి ఆ నాని చూస్తారు వాళ్ళు, అలా మలయాళీస్ చూడరు. సరదాగా అంటున్నాను, బట్ నిజం కూడా అంతే. సో ఆ విధంగా మళ్ళీ సినిమా యాక్ట్ చేయొచ్చు, చెయ్యాలి.
అంతే. పవన్ కళ్యాణ్ మస్ట్ డూ వన్ మోర్ ఫిలిం. అప్పుడు కానీ ఇప్పుడు గొడవ పెడుతున్న వీళ్ళందరూ కూడా డోర్లు మూయబడవు. అది ఎప్పుడైతే తప్పుకున్నాడు వీళ్ళు పేటరేకపోతారు అనమాట. బండి ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్, వాళ్ళకి ఎందుకు ఇద్దరు బాగుండాలని కోరుకోవాలి. వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. అని చేత పవన్ కళ్యాణ్ రిటైర్ అయిపోయారు అంటున్నారు. నా తరఫు నుంచి పవన్ కళ్యాణ్కి ఒక సజెషన్ ఏంటంటే డూ వన్ మోర్ ఫిలిం. ఈ 2 ఫిల్మ్లు అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక మంచి ఫిలిం తీసి అది అందులో ఒకసారి జిప్పి పెట్టి ఫినిష్ పడిపోతారు జనాలు. అతనికి అంత ఇమేజ్ ఉంది. సో అతను ప్రస్తుతం పాటుకు ఈ అనవసరమైన గొడవల్లో దూర్చొద్దని అతని యొక్క శ్రేయోభిలాషులు ఫీల్ అవుతున్నారు. Yes, అవును. దూరతున్నారని ఒక అపోహ. ఐ డోంట్ థింక్ ఈ విల్ కేర్. అతను ఆఫీస్కి వెళ్తాడు, అతను పార్టీలో అతను ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళతో ఉంటాడు. ఐ డోంట్ థింక్ ఈజ్ ఇక్కడ మనం అనుకున్నట్టుగా అతను కాన్సన్ట్రేషన్ డైవర్షన్ అయ్యాడు అని అనుకోను నేను. ఓకే. ఎనీవే వి విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ.